తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంగా మిగిలిపోయే రోజు నిన్నటి రాత్రి తొక్కిసలాట జరిగిందండి. ఈ మధ్య కాలంలో తిరుపతి చరిత్రలో గనక మనం చూస్తే ఎప్పుడు కూడా తొక్కిసలాటలో ఇలా భక్తులు మరణించిన సంఘటన మనం చూడలేదు. మొట్టమొదటిసారి ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. తొక్కిసలాటలో 6 మంది భక్తులు, అందులో 5 మంది మహిళలు ఉన్నారు. వారు మరణించిన అత్యంత విషాదకరమైన సంఘటన నిన్న రాత్రి మనం విన్నాం. చాలా చాలా బాధాకరమైన సంఘటన. ఈ పాపం ఎవరిది? ఎవరి అకౌంట్లో ఈ పాపం పడాలి? ఎవరికి శిక్ష పడాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిర్ద్వంద్వంగా రాసి మీ అభిప్రాయాలు తెలియజేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సర్వదర్శనం టోకెన్ల జారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీ కోసం తిరుపతిలోని 9 ప్రాంతాలలో 90 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ కౌంటర్లలో బైరాగిపట్టెడ అనే ప్రాంతంలో రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో టోకెన్ల జారీ కోసం మొత్తం 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడికి మధ్యాహ్నం నుంచే తిరుపతి కావచ్చు, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఈ 90 కౌంటర్లలో భక్తులు మధ్యాహ్నం నుంచే పడిగాపులు కాయడం మొదలు పెట్టారు. ఇక ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ కూడా చూస్తే హై స్కూల్ వెనక వైపు మున్సిపల్ పార్క్ ఉంది. అక్కడ ఈ భక్తులందరూ మధ్యాహ్నం నుంచే వచ్చి కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రి 8:50 సమయంలో క్యూ లైన్ల కోసం అనుమతించారు. ఆ విషయం తెలియగానే అందరూ ఒక్కసారిగా పరుగులు తీశారు. పార్క్ నుంచి హై స్కూల్ ఆవరణలో ప్రవేశించేందుకు ఏర్పాటు చేసిన గేటు మీదికి ఒక్కసారిగా జనం వచ్చి పడ్డారు. గేటు తెరుచుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అంటే మాకు టికెట్ దొరుకుతుందా అని చెప్పి తోపులాట ప్రయత్నం, తొక్కిసలాట జరిగింది. అంటే మధ్యాహ్నం నుంచి అక్కడ పడిగాపులు కాస్తూ వేచి చూస్తున్నటువంటి భక్తులు ఒక్కసారిగా టికెట్స్ ఇస్తున్నారు అని చెప్పి తెలియగానే తమ ఆనందమా, తమ ఏవనాలు మనకు అర్థం కావట్లేదు. ఆ ఉత్సాహమా వేగంగా పరిగెత్తుకొని వచ్చారు. తొక్కిసలాట జరిగింది. భక్తుల్లో మహిళలు ఉన్నారు, వృద్ధులున్నారు. చాలా మంది భక్తులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కింద పడిపోయారు. పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు ప్రయత్నం చేశారు, కానీ సాధ్యం కాలేదు. పోలీసులు ఆ తర్వాత అదనపు బలగాలను రప్పించి అదుపు చేసే ప్రయత్నం చేసే లోపే ఈ దారుణం అంతా జరిగిపోయింది. తొక్కిసలాటలో చాలా మంది అపస్మారక స్థితికి వెళ్ళిపోయారు. పోలీసులు, అక్కడే ఉన్న స్థానికులు, ఇతర భక్తులు సిపిఆర్ చర్యలు ఇవన్నీ కూడా చేశారు. బట్ ఈలోపే ఈ విషాదం అనేది జరిగిపోయింది. అయితే మనకు ఇంకొక కథనం కూడా వినిపిస్తోంది. బైరాగిపట్టెడ ప్రాంతంలో, ఆ కేంద్రంలో ఒక మహిళ అస్వస్థతకు గురయ్యింది అని, ఆ మహిళను బయటకి తీసుకురావడం కోసం, అంటే ఆ మున్సిపల్ పార్క్ లో వేచి చూస్తున్నటువంటి భక్తురాళ్లలో ఒక మహిళ అస్వస్థతకు గురయ్యింది. ఆమెను ఆసుపత్రికి తరలించడం కోసమని, ఆమెను బయటకు తీసుకురావడం కోసమని ఒక పోలీసు అధికారి గేటు తెరిచారు. అయితే భక్తులలో చాలా మంది సర్వదర్శనం ఆ టోకెన్లు ఇవ్వడం కోసం గేట్లు తెరిచారు అని చెప్పి అర్థం చేసుకుని ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు దూసుకొచ్చేసరికి తొక్కిసలాట జరిగింది అని చెప్పి మరొక కథనం మనకు వినిపిస్తోంది. అయితే క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి, స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్పందించారండి. తిరుపతిలో తొక్కిసలాట ఘటన మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరము అని, బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుంది అని చెప్పి మోదీ గారు చెప్పారండి. అంతేకాకుండా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆకాంక్షించారు. అయితే ఇందులో పోలీసుల వైఫల్యమే ఉంది అని అక్కడికి వచ్చిన భక్తులు మాట్లాడడం మొదలు పెడుతున్నారండి. కొంతమంది భక్తులైతే మా కళ్ల ముందే మా వాళ్లను తొక్కేయడం నేను చూశాను, పూర్తిగా పోలీసుల వైఫల్యమే, పోలీసులు బయట ఉన్నారే గాని పార్కు లోపలికి వచ్చి కంట్రోల్ చేయలేకపోయారు అని కొంతమంది భక్తులు. అలాగే మరికొంతమంది భక్తులు అందరూ కలిసి ఒక్కసారిగా గేటును నెట్టేస్తున్న టైంలో పోలీసులు సరిగ్గా స్పందించి అదుపు చేస్తుంటే పరిస్థితి చక్కబడేది అని మరొక భక్తుడు. కొంతమంది భక్తుల యొక్క భార్య, బిడ్డలు స్వల్ప గాయాలతో బయటపడ్డ వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అయితే మరణించిన 6 మంది భక్తులలో 5 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈ తొక్కిసలాట సంఘటన ఎక్కడైతే జరిగిందో అక్కడ 5 మంది మరణించారు అని, 6వ వ్యక్తి వేరే, అంటే శ్రీనివాసం దగ్గర ఏర్పాటు చేసిన కేంద్రం దగ్గర అస్వస్థతకు గురైనటువంటి మహిళ అని, అంటే తొక్కిసలాటలో మరణించింది 5 మంది ప్లస్ శ్రీనివాసం దగ్గర అస్వస్థతకు గురై మరో మహిళ, ఇట్లా 6 మంది మరణించారు అనేది కలెక్టర్ వెంకటేశ్వర్ గారు ఆయన లేటెస్ట్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్ లో చెప్తూ ఉన్నారు. మరణించిన వాళ్ళండి 4 మహిళలు, 1 పురుషుడు. ఇప్పటికీ వారిని గుర్తించారు. నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు గారు, వయసు 51 సంవత్సరాలు. విశాఖపట్నానికి చెందిన రజనీ గారు, వయసు 47 సంవత్సరాలు. లావణ్య గారు, వయసు 40 సంవత్సరాలు. శాంతి గారు, వయసు 34 సంవత్సరాలు. కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మల గారు,
వయసు 50 సంవత్సరాలు. అలాగే శ్రీనివాసం దగ్గర ఏర్పాటు చేసిన కేంద్రం దగ్గర అస్వస్థతకు గురై మరణించినటువంటి మహిళ తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగా, వయసు 49 సంవత్సరాలు. ఇదండి మనకు కలెక్టర్ వెంకటేశ్వర్ గారు అందించినటువంటి సమాచారం. అయితే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం కోసం తిరుపతిలోని ఇన్ని కేంద్రాల దగ్గర స్లాటెడ్ దర్శనం, సర్వదర్శనం SSD అని చెప్పి పేరు పెట్టారు. ఆ టోకెన్ల జారీ కోసం టీటీడీ అధికారులు చేసినటువంటి ఏర్పాట్లు ఇవి. ఈ నెల జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1,20,000 టోకెన్లు జారీ చేయబోతున్నట్టు ముందుగానే ప్రకటించారు. 9వ తేదీ అంటే గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించబోతున్నాము అని చెప్పి కూడా చెప్పారు. దాంతో అండి ముందే బుధవారం ఉదయం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం ఇట్లా వివిధ రాష్ట్రాల నుంచి స్వామివారి భక్తులు పెద్ద సంఖ్యలో ఆ కేంద్రాల దగ్గరకు వచ్చారు. బుధవారం సాయంత్రం అయ్యేసరికండి భారీ సంఖ్యలో భక్తులు తిరుపతిలోని వివిధ ప్రాంతాలలో గుంపులుగా కనిపించారు. అయితే తొక్కిసలాట కేవలం ఒకే చోట జరిగింది అని చెప్పి అనుకుంటే పొరపాటు. తొక్కిసలాటలో మరణాలు జరిగినటువంటి ప్రదేశం బైరాగి పట్టెడ కాబట్టి కేవలం అక్కడ మాత్రమే తొక్కిసలాట జరిగింది, అక్కడ మాత్రమే పోలీసుల వైఫల్యం ఉంది అని చెప్పి అనుకుంటే పొరపాటు. మొత్తం 4 ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగిందండి. జీవకోన, అలాగే బైరాగి పట్టెడ, శ్రీనివాసం, అలిపిరి ఈ 4 ప్రాంతాలలో తొక్కిసలాట జరిగింది. ఫస్ట్ అండి జీవకోన దగ్గరున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాస్త తోపులాట జరిగింది. రాత్రి 7 గంటల టైంలో భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా తోసుకుంటూ లోపలికి వెళ్లి ఒక తోపులాటకు దిగారు. కాకపోతే అక్కడ ఎస్పీ సుబ్బారాయుడు గారుండి పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చారు. ఆయన గనక అక్కడ పరిస్థితి అదుపులోకి తీసుకురాకపోయి ఉంటే మరింత ఘోరంగా ఉండేది జీవకోన దగ్గర. సో జీవకోన దగ్గర పరిస్థితిని చాలా వేగంగానే అదుపులోకి తీసుకొని వచ్చారు. హమ్మయ్య అని అనుకునే లోపు బైరాగి పట్టెడలో ఉన్న రామానాయుడు హై స్కూల్ దగ్గర తొక్కిసలాట. ఇక్కడ జరిగినటువంటి తొక్కిసలాటను వేగంగా అదుపులోకి తీసుకురాలేకపోయారు పోలీసులు. సో అక్కడ వినిపిస్తున్నటువంటి కథనాలండి, ఇప్పుడు మనకు 2-3 కథనాలు వినిపిస్తాయి. తొక్కిసలాట జరిగి మరణం సంభవించింది కాబట్టి ఆ మరణాలన్నింటినీ ఎవరి అకౌంట్ లో వేయాలి అన్న ఉద్దేశంతో రకరకాల కథనాలు ఇప్పుడు మనకు వినిపిస్తాయి. దాన్ని బ్రేక్ చేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాత్రి 8:15 గంటలకు పార్కులో ఉన్నటువంటి వాళ్ళలో ఒకరు అస్వస్థతకు గురయ్యారు. ఆ వ్యక్తికి వైద్యం అందించడం కోసం అధికారులు గేట్లు తెరవబోతే క్యూ లైన్ల కోసమే గేట్లు తెరుస్తున్నారు అని భావించినటువంటి కొందరు ఒక్కసారిగా బలంగా గేట్ను తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారని, ఒకసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావడంతో చాలా మంది కింద పడిపోయారని, అట్లా తోపులాట తొక్కిసలాట జరిగి ఊపిరాడక చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురవడం, కొంతమంది అందులో మరణించడం. ఇది బైరాగి పట్టెడ దగ్గర జరిగినటువంటి ఘటన. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విషయం తెలియగానే వెంటనే అక్కడికి టీటీడీ ఈఓ శ్యామలరావు గారు, జేఈఓ వీరబ్రహ్మం, అలాగే గౌతమి, ఎస్పీ సుబ్బారాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించడం ఇవన్నీ చేశారు. బట్ ఏం చేసినా అండి దారుణం అయితే జరిగింది. మొత్తం అండి తొక్కిసలాటలో ఇంకో 48 మంది భక్తులకు గాయాలయ్యాయి. వాళ్ళలో 12 మంది స్విమ్స్ లో, 36 మంది రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మొత్తం అండి తిరుపతి నిన్న నైట్ అంతా హాస్పిటల్స్ దగ్గర, తిరుపతి రోడ్ల మీద అంబులెన్స్ల మోత, క్షతగాత్రుల బంధువుల రోదనలు, రుయా హాస్పిటల్ ప్రాంగణం మొత్తం అండి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. నిన్న రాత్రంతా హాస్పిటల్కి తీసుకొచ్చి చికిత్స అందించే టైంలో క్షతగాత్రుల హాహాకారాలను విని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరండి చెలించిపోయిన పరిస్థితి. తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర గారు, జేసీ శుభం బన్సల్, ఆర్డీఓ రామ్మోహన్ వీళ్ళందరండి హాస్పిటల్లో ఉండి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలాగా పర్యవేక్షించడం అన్ని కూడా నిన్న రాత్రంతా జరిగింది. అయితే అంతకు ముందండి గతంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితిని అనుసరించి, పరిస్థితిని గమనించి భక్తులను క్యూ లైన్లలోకి వదిలేవాళ్ళు. మొత్తం బ్యారికేడ్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి భక్తులు ఒక్కొక్కరుగానో ఇద్దరిద్దరుగానో క్యూ లైన్లలోకి ప్రవేశించే పరిస్థితికి వచ్చిన తర్వాత మాత్రమే క్యూ లైన్ల లోపలికి వదిలేవాళ్ళు. ఎప్పుడూ లేని విధంగా అండి బైరాగి పట్టెడ దగ్గర టోకెన్ల కేంద్రం దగ్గర ఉన్నటువంటి ఆ పార్క్, అందులో ఉన్న భక్తులను అనుమతించారు. అయితే మధ్యాహ్నం నుంచి అక్కడే కూర్చొని ఉండడంతో భక్తులు చాలా మంది అండి అస్వస్థతకు గురయ్యారు. గంటల తరబడి ఆ పార్కులో పక్కన వేచి చూస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. పైగా పార్కులో ఎక్కువ మంది వచ్చి కూర్చున్నారు. వాళ్ళంతా ఒక్కసారిగా అండి బయటికి రావాలి, ఆ స్కూల్లోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పి గేటు తోయడంతో కింద పడిపోవడం, తొక్కిసలాట. అయితే ఆ తొక్కిసలాటకు దారితీసిన కారణాలేంటి అన్నది టీటీడీ అధికారులు, పోలీసులు అక్కడికి వచ్చిన భక్తుల నుంచి మొత్తం వివరాలు సేకరిస్తున్నారు ప్రస్తుతం. కొందరు భక్తులు అనవసరంగా తోయడం వల్లనే తొక్కిసలాటకు కారణమయ్యిందా, లేకపోతే ఇంకేమన్నా కారణాలున్నాయా అని రకరకాలుగా పరిశీలిస్తున్నారండి. సీసీటీవీ కెమెరా ఫుటేజ్లోనైతే పరిశీలిస్తున్నారు. ఘటనకు దారితీసినటువంటి పరిణామాలు ఏంటి, దాని మీద సమగ్ర నివేదిక తయారు చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వెళ్లబోతూ ఉన్నారు. సో క్షతగాత్రులకు సహాయక చర్యలు, వైద్య సేవలు ఎట్లా జరుగుతున్నాయని చెప్పి వాటిని అబ్జర్వ్ చేయడం కోసం మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా అండి ఈ బృందం తిరుపతికి ఆల్రెడీ బయలుదేరి వెళ్ళింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన ఈపాటికి తీతీదే ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెళ్తూ ఉన్నారు. అయితే తిరుపతి లోపల ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టరేట్ లో. ఎందుకంటే తొక్కిసలాట్లో జరిగినటువంటి వాళ్ళ
వివరాలు, చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ వివరాలు, వాళ్ళకు ఏ రకమైన చికిత్స జరుగుతోంది ఏంటి అని తెలుసుకోవడం కోసం ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇచ్చారండి. 087772236007 ఆ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ సంప్రదించాలి అని చెప్పి కలెక్టర్ వెంకటేశ్వర్ గారు ఆయన మీడియాతో మాట్లాడారు. కానీ ఏది ఏమైనా అండి చాలా 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 దారుణమైన సంఘటన. మామూలుగా కొన్ని కథనాల ప్రకారం చూస్తే ఉదయం 10 గంటల నుంచే ఆ రామానాయుడు ఉన్నత పాఠశాల కౌంటర్ దగ్గరికి భక్తుల తాకిడి పెరిగింది అని చెప్పి కొన్ని కథనాలు చెప్తూ ఉన్నాయి. ఏది గురువారం ఉదయం 10 గంటల నుంచే. దాంతో పక్కనే ఉన్న శ్రీ పద్మావతి పార్క్లోకి అనుమతించి అక్కడ కూర్చోండి అని చెప్పారు భక్తులను. మధ్యాహ్నం 2 అయ్యేసరికి భక్తులతో పూర్తిగా పార్కు నిండిపోయింది. కంట్రోల్ చేయడం కోసం భారీగా పార్కు దగ్గరికి పోలీసులు వెళ్లారు. సాయంత్రం 7 గంటలకు పూర్తిగా పార్కు నిండిపోయి ఎటూ కదలలేనటువంటి పరిస్థితి. భక్తులకు తాగునీరు పోలీసులు అందించారు అని అయితే పోలీసులు చెప్తున్నారు. తాగునీరు అందిలేదు, ఏమందిలేదు అని చెప్పి కొంతమంది భక్తులు అంటున్నట్టుగా రకరకాల మీడియా కథనాలు వస్తున్నాయి. సరే, మళ్ళీ అదొక సమస్య. 8:20కి భారీగా రద్దీ పెరిగింది. నైట్ పార్కు నుంచి టికెట్ల జారీ కౌంటర్లోకి అనుమతి ఇచ్చారు. ఆ టైంలో భక్తుల మధ్య తోపులాట, తొక్కిసలాట, కింద పడిపోయారు కొంతమంది. వాళ్ళ మీద నుంచి మిగతా భక్తులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం. సో వితిన్ 20 minutes అక్కడికి అంబులెన్స్లు వచ్చాయి. 8:40కి సంఘటనా స్థలానికి అంబులెన్స్ వచ్చాయి. రుయా, స్విమ్స్ ఈ హాస్పిటల్స్ కు గాయపడిన భక్తులందరినీ తరలించారు. అయితే అక్కడికి ఎస్పీ సుబ్బారాయుడు గారు కూడా ఆయన సిబ్బందితో వచ్చారండి. 8:40 ఆ టైంకి వచ్చారు. ఆయన కూడా అక్కడ సహాయక కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అయ్యారు. 9:27కి టీటీడీ ఈవో శ్యామలరావు గారు, జేఈఓ వీరబ్రహ్మం గారు వాళ్ళిద్దరూ సంఘటనా స్థలానికి వచ్చారు. 9:30కి పార్క్ లో ఉన్న భక్తులందరినీ క్యూ పద్ధతిలో మొత్తానికి కౌంటర్లోని క్యూ లైన్లలోకి అప్పుడు వదిలేరు ఈ టికెట్ల కోసం. సో ఇది జరిగిందండి. అయితే జీవకోన ప్రాంతంలో, అంటే ముఖ్యంగా జీవకంలోని సత్యనారాయణపురం కేంద్రం అని చెప్పి అంటారు, అక్కడ తొక్కిసలాట తోపులాట జరిగినప్పటికీ ఘటనను ఫస్టే అబ్జర్వ్ చేశారు. ఏదో తేడా అయ్యేటట్టుంది ఇక్కడ అని చెప్పి టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. క్యూలో ప్రవేశించే వాళ్లను కంట్రోల్ చేసుకుంటూ ప్రతి 500 మందిని వేరు చేసి క్యూలోకి అనుమతించారు. సో ఇట్లా కొంత మేనేజ్మెంట్ అయితే అక్కడ వర్కౌట్ అయ్యింది జీవకోనలోని సత్యనారాయణపురం కేంద్రంలో. కానీ ఇక్కడ మాత్రం అంటే చాలా దారుణం జరిగింది. ఇంకా ఇప్పుడండి ఇది చిన్నా చితకా కేసు కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి కేసు ఇది. ఏదో సామాన్యమైనటువంటి కేసు, ఏదో జరిగిపోయిందిలే అని అనుకుంటే కాదండి. ఈ పాపం ఎవరిది అని చెప్పి నేను మొట్టమొదటి ప్రశ్న వేశాను. ఎవరిది పాపం? టీటీడీ అధికారులదా, పోలీసులదా, ప్రభుత్వ యంత్రాంగందా, అక్కడికి వచ్చినటువంటి భక్తులలో కొంతమందిదా, ఎవరిది ఏంటి? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అంతకుముందే మనం కొన్ని రోజుల క్రితం ఒక వీడియో పెట్టుకున్నాం, గుర్తుందా మీకు? అల్లు అర్జున్ పుష్ప సినిమా సంఘటన జరిగినప్పుడు రకరకాల వాళ్ళు స్పందించారు. అందులో రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టర్ కూడా స్పందిస్తూ, మరి దేవుణ్ణి చూడ్డానికి వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగి ఇలా భక్తులు మరణిస్తే దేవుణ్ణి జైల్లో వేయాలా, దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా, దేవుడి మీద కేసు పెడతారా అని చెప్పి మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలను ఖండిస్తూ అసలు ఏం చేయాలి, తప్పు ఎవరిది అవుతుంది అని చెప్పి ఒక వీడియో చేశాను 10 రోజుల క్రితమే. సేమ్ ఆ వీడియో ఇప్పుడు అప్లికబుల్. ఎవరిదండి? హూజ్ రెస్పాన్సిబిలిటీ? ఎవరిది? ఖచ్చితంగా అండి టీటీడీ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇగో ఫలానా చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి పోలీసులకు వాళ్ళు రిటర్న్ గా రాసి ఉండాలి. పోలీసులు సరైన సిబ్బందిని అక్కడ డిప్లాయ్ చేసి ఉండాలి. ప్రతి చోట కూడా పోలీసులు సరైనటువంటి సంఖ్యలో పోలీసులను డిప్లాయ్ చేయాలి. పోలీసులు ప్లస్ టీటీడీ అధికారులు కలిసి మేనేజ్ చేయవలసినటువంటి సిచ్యువేషన్ అనమాట. ముఖ్యంగా ఒక రద్దీ గుమిగూడారు ఇంతమంది అనగానే డెఫినెట్ గా అండి ఫస్ట్ వేలు పోలీసుల మీదకి వెళ్తుంది. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా టీటీడీ వాళ్ళు? ఎస్, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకుని రిజెక్ట్ చేసావా? నా వల్ల కాదు, మేము హ్యాండిల్ చేయలేము, ఈ కౌంటర్స్ లో మేము హ్యాండిల్ చేయలేము, కౌంటర్ల సంఖ్య పెంచండి, 8-9 చోట్ల పెడితే మా వల్ల కాదు, ఒక 30 చోట్ల పెట్టండి, 30 చోట్ల ఓపెన్ చేయండి, మొత్తం ఒక 300 కౌంటర్లు ఓపెన్ చేయండి, అప్పుడే మేము హ్యాండిల్ చేయగలము అని పోలీసులు ఏమన్నా రిటర్న్ గా లెటర్ రాశారా? అది చాలా కీలకం. లేదు, అలాంటిది ఏం లేదు, పోలీసులు డెఫినెట్ గా హ్యాండిల్ చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చారా? మరి ముందుకు వచ్చినప్పుడు డెఫినెట్ గా డామ్ షూర్ గా రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ పోలీస్. సో కావాల్సినటువంటి వాళ్ళను ఖచ్చితంగా డిప్లాయ్ చేసి పోలీసులు మేనేజ్ చేయాలి, ఒక క్యూ మేనేజ్ చేయాలి. క్యూ మేనేజ్మెంట్ అనేది తెలియాలి. ముఖ్యంగా అండి తిరుపతికి సంబంధించి ఎన్నో దేవాలయాలు, తిరుమల, తిరుపతి కింద కోదండరామస్వామి వారి దేవాలయం, అలివేలు మంగాపురంలో అమ్మవారి దేవాలయం, పక్కనే శ్రీకాళహస్తి దేవాలయం, మొదలెట్టండి లెక్కెట్టండి ఎన్ని దేవాలయాలు ఉన్నాయండి. శ్రీనివాస మంగాపురం. లైన్ మేనేజ్మెంట్ అండి, క్యూ మేనేజ్మెంట్ అన్నది అసలు టీటీడీ అధికారులకు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు మంచినీళ్లు తాగినంత సులభంగా ఉండాలి. ఎంతమంది వస్తున్నారు? 500 మంది టక 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 మేనేజ్ చేయడం, హ్యాండిల్ చేయడం, బ్యారికేడ్స్ పెట్టడం, ఎక్కడి నుంచి వదలాలి లైన్, ఏం చేయాలి, పోలీసులకు టీటీడీ అధికారులకు ఖచ్చితంగా అక్కడ తెలిసి ఉండాలండి. హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అన్నది ఇప్పుడు ప్రశ్న వస్తుంది. ఆల్రెడీ టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి అని చెప్పి కొంతమంది స్టార్ట్ చేశారు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది అన్నది తేల్చాల్సినటువంటి అవసరం ఉందండి. దీంట్లో పోలీసులు రిజెక్ట్ చేశారా? కౌంటర్ల సంఖ్య పెంచమన్నారా? కౌంటర్ల సంఖ్య పోలీసులు పెంచమని చెప్పినా సరే టీటీడీ అధికారులు పెంచలేదా? లేదు పోలీసులు అదేం చెప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాంలే, మాకు ఆ సత్తా ఉంది అని చెప్పి ముందుకు వెళ్ళిపోయారా? లేదు అక్కడికక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైనా జరిగిందా? పోలీసులు ఇంత చేస్తానని అక్కడికక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైనా జరిగిందా? సో జరిగితే ఏం జరిగింది, ఎవరు చేశారు? సో వీటన్నిటికండి సమాధానాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ తొక్కిసలాట గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ పుష్ప సంధ్యా థియేటర్ సంఘటన, అక్కడ ఖచ్చితంగా అల్లు అర్జున్
అండ్ సంధ్యా థియేటర్. అందులో మరో డౌటే లేదు, మరో మాటే లేదని చెప్పి స్పష్టంగా చెప్పాం మనం. ఎందుకంటే పోలీసులు క్లియర్ కట్ గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ SHO నాయక్ గారు లెటర్ రాశారు, క్లియర్ కట్ గా లెటర్ రాశారు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ ద సంధ్యా థియేటర్ ఈజ్ ఎట్ ద సేమ్ పాయింట్, మీన్స్ దెర్ ఈస్ నో సెపరేట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ for Sandhya Theatre. In the RTC Crossroads, there are many theatres, and within the same compound of Sandhya Theatre, there are restaurants. If the hero, heroine and the team comes there, we are unable to handle the situation. We are unable to handle the traffic. So we advise your hero not to come to that ఏరియా ఆన్ దట్ పర్టికులర్ డే, సో అండ్ సో డేట్ వేసి చక్కగా రాసి రిజెక్ట్ చేసి పంపించారు. అయినా సరే అల్లు అర్జున్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ముషీరాబాద్ ఫ్లైఓవర్ నుంచి మొదలెట్టి సంధ్యా థియేటర్ వరకు కారులో పైకి లేపి చేతులు ఊపుతూ ఒక కార్యక్రమం చేశాడు. ఆ దెబ్బకు చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. అప్పటి వరకు ఒక్కొక్క టికెట్ చూసి గేట్ ఓపెన్ చేయకుండా ఒక చిన్న భాగం మాత్రం ఓపెన్ చేసి గేట్ పక్కన ఒక్కొక్క టికెట్ చూసి టికెట్లు ఎవరి చేతుల్లో అయితే ఉన్నాయో వాళ్ళను మాత్రమే లోపలికి అనుమతిస్తూ వచ్చినటువంటి సంధ్యా థియేటర్ యాజమాన్యం గేట్లు తెరవక తప్పలేదు. ఈ కాన్వాయ్ 3 కార్లలో దిగారు అల్లు అర్జున్, ఆయన కుటుంబము, వీళ్ళందరూ. అల్లు అర్జున్ ఆయన చేసినటువంటి దానివల్ల ఒక్కసారిగా జనాలు దూసుకురావడం, తొక్కిసలాట జరిగింది. క్లియర్ కట్ గా ఉంది. ఎంత భారతీయ జనతా పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఎంత ప్రభుత్వం మీద వేలెత్తి చూపించే ప్రయత్నం చేసినా, పోలీసులను బ్లేమ్ చేసే ప్రయత్నం చేసినా, ఏమేమి రాజకీయాలు వాడినా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతోంది. ఆ హీరో అనే వ్యక్తి కామ్ గా ఇంట్లో కూర్చొని సినిమా చూసినా, లేదు కామ్ గా కారులో వచ్చి ఎవరికీ కనిపించకుండా వచ్చి థియేటర్ లోపలికి వెళ్లి అభిమానుల మధ్య కూర్చొని ఆ సినిమా చూసేసి సైలెంట్ గా ఆ మేనేజర్ రూమ్ లో ఎక్కడ ఉండి లేట్ నైట్ ఆయన వెళ్ళిపోయినా సమస్య వచ్చేది కాదు. తను ఒక హంగామా సృష్టించాడు, అక్కడ ఒక హల్చల్ సృష్టించాడు. నేను వచ్చాను చూసాను చూడండి అని చెప్పి పైన నించొని చేశాడు. పోలీసులు వద్దురా బాబు, ఈయన రావద్దురా బాబు అని చెప్తే మళ్ళీ రోడ్ షో చేశాడు. వేరే ఎక్కడ ఏ థియేటర్లో కూడా ఆ రోజు బెనిఫిట్ షో వేసినటువంటి దగ్గర ఎక్కడ జరగలేదు తొక్కిసలాట. సో ఒక క్లారిటీ అనేది ఉంది. సో పోలీసులను బ్లేమ్ చేస్తాను, బదనాం చేస్తాను అని చెప్పి అంటే ప్రజల్లో చాలా మంది ఒప్పుకునే ప్రసక్తి లేదు, పరిస్థితి లేదు మన జరిగినటువంటి ఆ సంఘటనలు. బట్ ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటండి, ద రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ పోలీస్, టీటీడీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో విత్ ద డివోటీస్. బట్ హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరి దగ్గర ఉంది? అక్కడ వచ్చిన డివోటీస్ దగ్గర కాదు హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది టీటీడీ అధికారులు అండ్ పోలీసులు, వీళ్ళ దగ్గర ఉంది. వాళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది ఇంకా కీలకం. ఎందుకంటే పోలీసులు, తిరుపతిలో ఉన్నటువంటి పోలీసులు క్యూ లైన్లను మేనేజ్ చేయడం, హ్యాండిల్ చేయడం, ఒక రష్ ని హ్యాండిల్ చేయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్యలాగా ఉండాలి. అప్పటి వరకు తిరుపతిలో పనిచేసి వెళ్ళినటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా రకరకాల నామ్స్ అని తయారు చేసి ఇచ్చుంటారు. తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉంటాయి తిరుపతిలో అనేది అది ఊహించాల్సినటువంటి విషయం. దానికి సొల్యూషన్స్ ఎలా ఇస్తావు? రెడీగా టక సొల్యూషన్స్ రెడీగా ఉండాలి కదండి. ఇప్పుడు మనుషులు చచ్చిపోయిన తర్వాత సొల్యూషన్స్ తయారు చేస్తారు చూడండి, నెక్స్ట్ రాబోయేదానికి సొల్యూషన్స్ రెడీగా ఉంటాయి. ఈ పాటికే రెడీగా ఉండాలి సొల్యూషన్స్. దేవాలయాలన్నింటినీ ప్రభుత్వాలు ఆధీనంలోకి తీసుకుని ఏం సాధిస్తున్నాయండి? మళ్ళీ పెద్ద పెద్ద దేవాలయాలన్నింటినీ ప్రభుత్వాలు ఆధీనంలోకి తీసుకుంటాయి. మన దేవుడిని మనం చూడడానికి టికెట్లు అండి. మనకు ఈ టికెట్ల అమ్మడాలు ఇదొకటి. మన విశ్వ హిందూ పరిషత్ శంకరావంలో విజయవాడలో చర్చకొచ్చింది ఇదే. చిన్నజీర స్వామి వారు కూడా మాట్లాడారు చూడండి. తిరుమల తిరుపతికి సంబంధించి తిరుమలలో వీఐపీ టికెట్లు, వివిఐపీ టికెట్లు, ఏందా బాబు ఈ గోళ, ఏంటి ఈ లైన్? అందరూ సమానమే స్వామివారి ముందు, అది ఎందుకు మనము తీసుకురాలేకపోతున్నాము అన్నటువంటి ప్రశ్న వేశారు. ఆ టికెట్ల కోసం పడిగాపులు, అక్కడ జనాలు అట్లా పడిగాపులు పడేలా చేయడము డెఫినెట్ గా అండి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వము బాధ్యత తీసుకొని తీరాలి. ఎందుకంటే ప్రభుత్వములోని శాఖ, దేవాదాయ ధర్మదాయ శాఖ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఖచ్చితంగా ప్రభుత్వము వాళ్ళు ఖచ్చితంగా అండి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేనేజ్ చేసేది దేవాదాయ ధర్మదాయ శాఖ, దాని కింద ఉన్నటువంటి బాడీ ఒక అటానమస్ బాడీ లాగా కనిపిస్తుంది. బట్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, టీటీడీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ తిరుపతి, వీళ్ళందరండి భక్తులను అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత, ఒక క్యూ మేనేజ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఏమీ లేదా అండి? ఏదో చేస్తున్నామంటే చేస్తున్నారంటే అది కాదు కదా. ఎందుకు కౌంటర్ల సంఖ్య ఎందుకు పెంచలేదు తిరుపతిలో? చెప్పండి. 8-9 చోట్ల 9 చోట్లనే పెట్టారు, 9 చోట్ల పెట్టారు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్. ఆ 9 చోట్ల 10 కౌంటర్స్, 9x10 అంటే 90 కౌంటర్స్ అంటున్నారు. కొన్ని చోట్లనేమో 8 చోట్ల పెట్టారంటున్నారు. సరే, లెట్ ఇట్ బి 9 ప్లేసెస్, 9x10, 90 కౌంటర్స్ ఉన్నాయనుకుందాం. సరిపోతాయి అని చెప్పి ఎట్లా ఊహిస్తారండి? మధ్యాహ్నం నుంచి భక్తులు ఉదయం పడిగాపులు కాసేటువంటి పరిస్థితి వస్తుంది. ఎలా జరుగుతుంది అనేది మేనేజ్ చేయడం అనేది చేత కదా, టీటీడీకి చేత కదా, పోలీసులకు చేత కదా. ఏం చేయాలి వాళ్ళు? అరే అంతకుముందు సంవత్సరం ఎట్లా వచ్చారు భక్తులు, ఇప్పుడు ఎట్లా రాబోతున్నారు ఏంటి? ఒక ఎస్టిమేషన్. 90 కౌంటర్లు సరిపోకపోతే 300 కౌంటర్లు పెట్టు, 30 ప్లేసెస్ లో పెట్టండి, 300 కౌంటర్లు పెట్టండి. మా వల్ల కాదండి. ఏంది మీ వల్ల కాదు? ఎవరి డబ్బు? ప్రజల డబ్బే కదా మొత్తం వాడుతున్నది. ఆ కౌంటర్ ఓపెన్ చేయాలన్నా, అక్కడ సిబ్బందిని డిప్లాయ్ చేయాలన్నా మొత్తం మనలాంటి భక్తులు హుండీలలో వేస్తున్నటువంటి డబ్బుల వల్ల వచ్చినటువంటి జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళే కదండి వీళ్ళందరూ. 30 కౌంటర్లు పెట్టావా? ఆ 30 ప్లేసెస్ లో 300 కౌంటర్లు పెట్టు, 30x10 300 కౌంటర్లు పెట్టు. ఎవడొద్దనండి నిన్ను? కొంత డబ్బు ఖర్చు అవుతుంది, కానీ మనుషుల ప్రాణాలు మిగులుతాయి కదా. పోలీసులు ఇంకా ఎక్కువ మంది డిప్లాయ్ చేయాలి కదా. కేవలం తిరుపతిలో ఉన్న పోలీసులు, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి ఎక్కువ భక్తులు వస్తున్నారు. టికెట్ లైన్లు ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం ఈ సమయంలో టికెట్లను ఎక్కువగా అమ్మేటటువంటి అవకాశం ఉంది, టికెట్ల కోసం ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పోలీసులను పిలిచి
డిప్లాయ్ చేయడం కానీ, కేవలం ఎక్కువ మంది పోలీసులను డిప్లాయ్ చేయడం ఒకటే కాదు, ఎట్లా బ్యారికేడ్స్ కానీ ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవి ప్లాన్ చేసుకోరండి. ఖచ్చితంగా అండి ఈ రెస్పాన్సిబిలిటీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకుని దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ తక్షణమే ప్రజల ముందు నించోబెట్టి, వాళ్ళు ప్రభుత్వాధికారులు కనుక అయితే వాళ్ళని సస్పెండ్ చేసి పారేయాలి, ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. టీటీడీ బోర్డులో ఈ నిర్ణయాలు ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు ప్రశ్నలు వచ్చి పడాలి. ఎందుకు నువ్వు 9 కౌంటర్లతో ఆగావు, ఎందుకు ఒక 30 కౌంటర్లు పెట్టలేదు, ఏం మాయదారి రోగం, ప్రశ్నలు వేయాలి. ఎవరెవరున్నారో టీటీడీ బోర్డుకి సంబంధించి వాళ్ళని కూడా అండి బయటకు పంపించేయాలి టీటీడీ బోర్డు నుంచి. సో అది విషయం. ధన్యవాదాలు.